హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాజకీయాలు, పసుపు రాజకీయాలు ఎట్లా ఉంటాయో, ఎంత నీచంగా ఉంటాయో ఆల్రెడీ చాలా ఉదంతాలే వెలుగులోకి వచ్చినాయి. తాజాగా హోంమంత్రి అని చూడకుండా తానేటి వనిత మీద నిన్న అర్ధరాత్రి టీడీపీ గూండాలు, టీడీపీ మూకలు చేసిన దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకసారి ఆ వివరాలు ఏంటో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి ప్రయత్నించడంపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలైన తనను కించపరుస్తూ రౌడీజంతో గెలవాలనుకోవడం ఎంతవరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్న సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. తమ నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలు సైతం ధ్వంసం చేశారు. 100 మంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడ ఉన్న బైక్లను ధ్వంసం చేశారు. హోంమంత్రి పైనే దాడి చేస్తామంటే ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? దళితురాలైన నన్ను కించపరుస్తూ రౌడీజం ప్రదర్శిస్తూ దాడి చేసి గెలవాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో మేము ముందుండడం మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒకసారి ఆ దాడికి సంబంధించిన దృశ్యాలను చూద్దాం. నిన్న నైట్ ఇదిగో సీసీటీవీలో టీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు. అసలు ఎటుపోతున్నారు? ఒక రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద ఇట్లా రెచ్చిపోతున్నారంటే ఇంకా రేపు వీళ్ళు పవర్లోకి వస్తే ఎట్లుంటుంది? ఇంకో పచ్చకండువాలు వేసుకొని మరి దీని మీద తానేటి వనిత గారు ఏం సంబంధించారో విందాం. ఈరోజు నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం, నల్లజర్ల 2 గ్రామాల్లో కూడా ఈవినింగ్ టైంలో మేము ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. ఈ ప్రచార కార్యక్రమం 10 కల్లా మేము క్లోజ్ చేసి నల్లజర్లలో మా లీడర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చి మేమంతా కూడా మా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది. అటువైపు రోడ్డు మీద నుండి వెళ్తూ రాళ్ళు వేసడం జరిగింది. మన వాళ్ళందరూ కూడా అదంటే వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది నాకు. అంటే ఈరోజు ప్రోగ్రామ్ చెప్పాలంటే ప్రచార కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక కడుపు మంటతో ఏవో అట్లా చేసి ఉంటారు, పిచ్చి పనులు అని చెప్పి సమర్థించుకున్నాం, పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటికి మళ్ళీ మొత్తం ఒక 30 నుండి 50 మంది వరకు అందరూ ఒకేసారి మూకమ్మడిగా వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి, ఇక్కడ నేను ఇక్కడే ఉన్నాను, నాయకులు కొంతమంది ఇక్కడే ఉన్నారు, కొంతమంది భోజనం చేసి కొంతమంది వెళ్ళిపోవడం. వచ్చిన వాళ్ళు కుర్చీలు వేసరడం, ఆ బయట బైకులు పగలగొట్టడం, డీజే పగలగొట్టడం, సుబ్రహ్మణ్యం గారి కార్లు కూడా బాగా పచ్చడి కింద పగలగొట్టేసి ఈ రోజున అంటే ఆఫీస్లో నేను ఇక్కడ ఉన్నాను అనుకుని లోపలేకి మొత్తం అసలు ఎంత దారుణంగా అంటే సీసీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అంటే ఈ రోజున ఇక్కడ మేము ఏదైతే ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇక్కడ ప్రచారం చేసుకున్నామో ఈ మండలంలో, ఈ గ్రామంలో సక్సెస్ అవడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజున మేము ప్రచార కార్యక్రమంలో ముందుండడం, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించడం, ప్రజల వైపు నుండి మాకు అంటే విన్నింగ్ కి మేము దగ్గరగా వెళ్తున్నామన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళు విన్నింగ్ కి దూరం అవుతున్నారన్న విషయాన్ని తట్టుకోలేక ఈ రోజున కడుపు మంటతో ఇక్కడ వచ్చి దాడి చేశారు. అసలు ఇక్కడ వాళ్ళు దాడి చేయడానికి సుబ్రహ్మణ్యం గారికి కానీ నాకు కానీ ఎటువంటి గొడవలు జరగలేదు వాళ్ళతో. అలాంటప్పుడు ఎలా వచ్చి ఇక్కడ దాడి చేస్తారు? అంటే ఇక్కడ ఒక దళిత మహిళగా ఉన్న నన్ను, ఇక్కడ అభ్యర్థిగా ఉన్న నన్ను ఈ విధంగా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, అంటే ఈ విధంగా దాడి చేసేసి రౌడీయిజం చేసేసి వాళ్ళు ఏదో ఇక్కడ రాజకీయం చేస్తూ గెలవాలనుకోవడం అనేది అంతవరకు కాదు. ఈ రోజున సీనియర్ సిటిజన్స్ వల్ల ఇద్దరిని పట్టడం జరిగింది. ఒక అబ్బాయికి అయితే ఇక్కడ తల పగిలి స్విచెస్ కూడా పడ్డాయి. ఒక లీడర్కి అయితే ఇదంతా దెబ్బ తగిలి చెయ్యి వాచిపోయి, అంటే అది కూడా ఆల్రెడీ ఫ్రాక్చర్ అయి ఉంటుంది, స్వెల్లింగ్ నుంచి. ఇలా అంటే ఎందుకు ఎంత రగిలిపోతున్నారు వీళ్ళు కడుపు మంటలు? వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకోవాలా, మా ప్రచారం మేము చేసుకోవాలా, ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళకి విన్నింగ్ అనేది వస్తుంది.
ఆ విషయం కూడా తెలియకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈవెన్ క్యాండిడేట్ కూడా వచ్చేసాడండి ఇక్కడికి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. పోనేదో తన వెనకున్న కార్యకర్తలు ఏదో తట్టుకోలేక వచ్చారంటే కాస్త ఏదో ఒక అర్థం ఉంటుంది. క్యాండిడేట్ కూడా వచ్చేసి ఇక్కడ అల్లర్లు చేసేసి కొట్టేసి ఏంటి ఈ సంస్కృతి ఏంటి, ఈ రాజకీయం ఏంటి అర్థం కావట్లేదు. ఈ తెలుగుదేశం నాయకులందరూ మళ్ళీ వాళ్ళు ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళు ఏవో సూక్తులు చెప్తా ఉంటారు. ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదండి. ఈ రోజున వీళ్ళంతా కూడా ఇలాగ చిన్న చిన్న నాయకుల మీదనో చిన్న చిన్న సో ఆమె హోంమంత్రి పొజిషన్లో ఉంది కాబట్టి చుట్టుపక్కల సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి బచాయించింది. కానీ లేకపోతే జరగకూడదని జరిగితే ఏంది పరిస్థితి? ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకోవడమే తప్ప మొన్న మంగళగిరిలో మేకా వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తిని చంపేసిర్రు. ఇట్లనే ప్రచారం చేస్తుంటే అడ్డుకున్నారని చెప్పి. ఇట్లా ఎంతమందిని చంపుతారు? ఏ ఒక చోటైనా వైసీపీ వాళ్ళు కనుక ఇట్లా గూండాయిజం రౌడీజం కానీ చేస్తే ఈ పచ్చపత్రికలు ఊకుంటుండేనా? ఒక మహిళని కూడా చూడకుండా అర్ధరాత్రి అది కూడా ఇట్లా దాడులు చేయడాన్ని ఎట్లా సమర్థించాలి? ఇది ప్రతిపక్షంగా కూడా పనికిరాదు టీడీపీ. సింపుల్గా చెప్పాలంటే అంత దారుణంగా తయారు చేసిండు చంద్రబాబు. విలన్ మెదళ్లలో విషం నింపి తాను తప్పిస్తే ఇంకెవ్వడు పాలకుడిగా అర్హుడు కాదు, ఆయనకు తప్పిస్తే ఇంకెవరికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదు అన్న తీరుగా తయారు చేసిండు అనమాట. అందుకే ఈ మదం. సో దీనికి వీటన్నిటికీ ఇంకా ఏకైక సమాధానం మీ ఓటే. రేపు మే 13న సోమవారం రోజు వేయబోయే మీ ఓటే రాష్ట్ర భవిష్యత్తుకే కాదు మీ భవిష్యత్తుకు కూడా నాంది పలకబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.